విదేశాల్లో చదువుకోండి ఫీజు అంతా మేమే కడతామని చంద్రబాబు గారి టైంలో 2018లో అప్పటిదాకా ఇవ్వలేదు. 2018 అప్పుడు కొంతమందిని ఎంపిక చేసి పంపించారు. వాళ్ళకి మొదటి ఫీజు ఇచ్చారు. ఆ తర్వాత వాళ్ళని వదిలేశారు. అక్కడ విదేశాలకెళ్ళాక 2 ఏళ్ళు, 3 ఏళ్ళు, 5 ఏళ్ళు అట్టుంటాయి కదా! ఆ డబ్బులు కట్టలేదు. జగన్ టైంలో ఆ డబ్బులు కట్టలేదని అనేక మంది నాకు మెయిల్స్ చేయడం, నేను దాని మీద అనేక సార్లు వీడియోలు కూడా చేశా. కానీ జగన్ ప్రభుత్వం చీమ కుట్టినట్టు వ్యవహరించలేదు. ఆ డబ్బులు కట్టలేదు. దాంతో డబ్బులున్నోళ్ళు చదువుకున్నారు. మిగతా వాళ్ళు వదిలేశారు. అది అప్పుడు జరిగింది. తర్వాత జగన్ దాని మీద విమర్శలు వచ్చేటప్పటికి విదేశీ విద్యా దీవెన అని తను ఒక పథకం పెట్టుకొచ్చాడు. అది కరెక్ట్‌గా ఏడాది ముందు పెట్టుకొచ్చాడు. అది అమల్లోకి వచ్చింది. కొంతమంది వెళ్ళారు. ఇప్పుడు వాళ్ళకి ఫీజులు ఈ ప్రభుత్వం చెల్లించట్లేదు. ఇది ఓవరాల్‌గా ప్రజల్ని ఆడుకుంటున్నటువంటి రాజకీయాలు. జగన్ ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన విదేశీ విద్యా దీవెన పథకం ద్వారా విదేశాల్లో డాక్టర్ కోర్సు చదువుతున్న విద్యార్థులకు వెంటనే స్కాలర్‌షిప్‌లు మంజూరు చేయాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. పొట్టి శ్రీరాములు నెల్లూరు నగరంలో ప్రెస్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంగళవారం ప్రజాసత్తా జాతీయ అధ్యక్షుడు పొంగులగర శోభన్ బాబుతో కలిసి తల్లిదండ్రులు మాట్లాడారు. గత ప్రభుత్వంలో విదేశాల్లో ఎంబీబీఎస్ చదవడానికి రాష్ట్ర స్థాయిలో ప్రతిభ కలిగిన వారిని ఎంపిక చేసి 2 విడతల్లో 12 లక్షల ఫీజులు అందించారన్నారు. ఈ ప్రభుత్వం వచ్చాక ఆ ప్రస్తావన లేదన్నారు. కజకిస్తాన్‌లోని అల్ఫరాబీ యూనివర్సిటీలో ఎంబీబీఎస్ 3వ సంవత్సరం ఫస్ట్ సెమిస్టర్ ఫీజు బకాయిలు చెల్లించకపోవడంతో విద్యార్థులను పరీక్షలకు అనుమతించమని హెచ్చరిక లెటర్లు ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే విదేశీ విద్యా దీవెన ద్వారా విదేశాలు ఎంబీబీఎస్ చదువుతున్న విద్యార్థులకు అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకం ద్వారా స్కాలర్‌షిప్‌లు మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. తాము అప్పులు తెచ్చి ఫీజు కట్టలేమని వెంటనే ప్రభుత్వం నిధులు విడుదల చేసి ఆదుకోవాలని తల్లిదండ్రులు విజ్ఞప్తి చేశారు.